హలో ఇంటెలింగ్ ఫ్యామిలీ, అందరు బావున్నారా? ఐటీఎల్జీ టోకెన్ గురించి అమ్మో చాలా కన్ఫ్యూజన్ నడుస్తోంది కదా. సరే, ఈరోజు ఆ డౌట్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు నిజమేంటో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంటర్లింక్ ఐటీఎల్జీ గురించి మనకిప్పటిదాకా తెలిసింది జస్ట్ ఒక హాఫ్ ట్రూత్ అంతే. ఈ విషయం పూర్తిగా విన్నాక మీకు అసలు పిక్చర్ ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మనస్సుల్లోనూ కొన్ని ప్రశ్నలున్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటి గురించే మాట్లాడుకుందాం, ఎందుకంటే అవి క్లియర్ అవ్వడం చాలా ముఖ్యం. చూడండి, మీ మైండ్లో కూడా బహుశా ఇవే కదా తిరుగుతున్నాయి. ఫిబ్రవరి 5 ఏమైనా ఫైనల్ డేటా? ఆ తర్వాత టోకెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? పెద్ద పెద్ద కంపెనీలకు డైరెక్ట్గా టోకెన్స్ ఇచ్చిస్తారా ఏంటి? మరి మనలాంటి చిన్న మైనర్లకు అసలు లాభం ఉంటుందా లేదా? ఇలాంటివి ఎన్నో. కంగారు పడకండి, వీటన్నిటికీ అఫీషియల్ అప్డేట్స్ బేస్ చేసుకుని లాజికల్గా సమాధానాలు తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు అసలు పాయింట్కొచ్చేద్దాం. ఐటీఎల్జీ అంటే ఏంటి, దాని అసలు మీనింగ్ ఏంటి? ఒక్కసారి ఇది మీకు అర్థమైందంటే చాలు, మీకున్న మిగతా డౌట్స్ అన్నీ వాటంతటవే క్లియర్ అయిపోతాయి. ఇది గ్యారంటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. జాగ్రత్తగా వినండి. ఐటీఎల్జీ అంటే ఏదో ఈరోజు కొని రేపు అమ్మేసే ట్రేడింగ్ కాయిన్ కాదు, అస్సలు కాదు. ఇంకా చెప్పాలంటే ఇదొక పంప్ అండ్ డంప్ స్కీమ్ అయితే అస్సలు కాదు. మరి ఏంటిది? దీన్ని మనం బంగారంలాగా లేదా బిట్కాయిన్ లాగా చూడాలి. అంటే ఒక లాంగ్ టర్మ్ రిజర్వ్ అసెట్. టైంతో పాటు దీని వాల్యూ పెరుగుతూ వెళ్తుంది. సరే, దీని వాల్యూ పెరుగుతుంది అంటున్నారు, కానీ ఎలా అనే కదా మీ డౌట్? దానికోసం 3 పిల్లర్స్ ఉన్నాయండి, 3 బలమైన స్తంభాలు. అవేంటంటే 1 హ్యూమన్ వెరిఫైడ్ యాక్టివిటీ, 2 టైం, 3 లిమిటెడ్ సప్లై. ఈ 3 కలిసినప్పుడే ఐటీఎల్జీ అసలైన విలువ బయటపడుతుంది. ఇక్కడ ఒక పెద్ద షిఫ్ట్ జరుగుతుందన్నమాట. ఇంటర్లింక్ అనేది సింపుల్గా ఒక రివార్డ్ ఎకానమీ నుంచి ఒక హ్యూమన్ వెరిఫైడ్ ఎకానమీగా మారుతోంది. అంటే ఏంటి? సింపుల్. ఇక్కడ వాల్యూ క్రియేట్ చేసేది నిజమైన మనుషులు, వాళ్ళు చేసే నిజమైన యాక్టివిటీ మాత్రమే. ఫేక్ అకౌంట్స్, బాట్స్ ఇలాంటి వాటికి అస్సలు ఛాన్సే లేదు. ఓకే, ఇప్పుడు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనే పదం గురించి కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే టోకెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. ఈ ఫీచర్ మెయిన్ నెట్ కన్నా ముందే వస్తుంది. అయితే లిమిట్స్ ఎంతుంటాయి లాంటి డీటెయిల్స్ అన్నీ అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అందుకే ఆ ఫిబ్రవరి 5 అనేది ఒక టెంటేటివ్ డేట్ మాత్రమే, అదే ఫైనల్ అనుకోవద్దు. ఒకవేళ కొంచెం లేట్ అయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. రైట్, ఇప్పటిదాకా చెప్పింది ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తున్న టాపిక్, అదే కంపెనీలు కొనడం గురించి. దీని వెనుకున్న అసలు ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరి మైండ్లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే: ఈ ట్రెజరీ కంపెనీలకు ఇంటర్లింక్ డైరెక్ట్గా టోకెన్స్ ఇచ్చేస్తుందా? దానికి సమాధానం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే లేదు. బిగ్ నో. అస్సలలాంటిది జరగదు. అంటే ఇంటర్లింక్ కోర్ టీం ఏ కంపెనీతోనూ డైరెక్ట్ డీల్స్ చేసుకోదు, బ్యాక్డోర్లో సప్లై ఇవ్వడం లాంటివి ఉండవు, సీక్రెట్ అగ్రీమెంట్స్ లేవు. మరి వాళ్ళెలా కొంటారు? సింపుల్, మనమందరం ఎలా కొంటామో వాళ్ళు అలానే కొనాలి, పబ్లిక్ మార్కెట్ నుంచి లేదా ఓటీసీ ద్వారా మాత్రమే. అందరికీ ఒకే రూల్. నిజం చెప్పాలంటే ఇలాంటి ఫేర్ మోడల్ చాలా చాలా రేర్. ఓకే, అందరూ ఒకేలా కొనాలి అంటున్నారు. దీనివల్ల మనకేంటి లాభం? ఇది ఎందుకు ఒక గేమ్ చేంజర్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనకున్న లాజిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సిస్టంలో చూడండి, మీరు చిన్న హోల్డర్ అయినా లేదా ఒక $1 బిలియన్ కంపెనీ అయినా ఇద్దరు సమానమే. ఒకే మార్కెట్, ఒకే రూల్స్, ఎవరికీ ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నమాట. దీన్నే కదా నిజమైన ఫేర్ ఎకానమీ అంటారు. సరే, పెద్ద కంపెనీలు కూడా మనతో పాటు మార్కెట్లో కొంటే ఏమవుతుంది ఆలోచించండి. 1 డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. 2 మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది. 3 అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాజెక్ట్ మీద నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ నమ్మకం పెరిగిందో ఆటోమేటిక్గా వాల్యూ కూడా పెరుగుతుంది. ఇదొక పాజిటివ్ సైకిల్ అన్నమాట. ఓకే, ఇదంతా వినడానికి చాలా బావుంది, అంతా క్లియర్. కానీ ఇప్పుడు మనమేం చేయాలి? ఒక యూజర్గా మన బాధ్యత ఏంటి? ఇప్పుడు ఆ పాయింట్కి వద్దాం. చాలామంది చేస్తున్న చిన్న పొరపాటు లేదా మిస్ అవుతున్న పాయింట్ ఇదే: డైలీ మైనింగ్. అదే ఫ్యూచర్ వాల్యూకి బేస్మెంట్. అందుకే కన్సిస్టెంట్గా ఉండండి, పేషెన్స్తో ఉండండి.
ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో వాళ్ళకే వెరిఫికేషన్ రివార్డ్స్ ద్వారా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, ITLX వాలెట్. ఇది ఇంటర్లింక్ అఫీషియల్ వాలెట్. మీ వెరిఫికేషన్, విత్డ్రావల్స్, ట్రాన్స్ఫర్స్ ఫ్యూచర్లో ఏది జరగాలన్నా ఈ వాలెట్ ద్వారానే జరుగుతుంది. అందుకే ఇది మ్యాండేటరీ, తప్పనిసరి. ఒకవేళ మీరు ఇంకా వాలెట్ క్రియేట్ చేసుకోకపోతే అస్సలు లేట్ చేయకండి, ఇప్పుడే ఆ పని పూర్తి చేయండి. ఫైనల్గా ఒక్క మాట బాగా గుర్తుంచుకోండి, ఇదొక గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోదామనుకుంటే ఇది మీకోసం కాదు. ఇది ఒక స్లోలీ బిల్డ్, స్ట్రాంగ్లీ గ్రో మోడల్. అంటే నెమ్మదిగా నిర్మించుకుంటూ బలంగా ఎదిగే పద్ధతి. ఇక్కడ ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్లే రియల్ విన్నర్స్. ఈ పాయింట్ గురించి ఒక్కసారి ఆలోచించండి.